అందరికీ నమస్కారం అండి. ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు. పూజ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా దీపారాధన చేస్తూ ఉంటాము. అయితే దీపారాధన చేసేటప్పుడు అనేక రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి. దీపారాధన ఏ సమయంలో చేయాలి? దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వేయాలి? ఏ నూనెతో దీపారాధన చేస్తే మంచిది? ఇలా అనేక సందేహాలు కలుగుతాయి. ఈరోజు మనం ఈ వీడియోలో దీపారాధన ఏ నూనెతో చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంట్లో దీపారాధన చేయటం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. దీపారాధన చేయటం వల్ల పాజిటివ్ ఎనర్జీ రావటమే కాకుండా కష్టాలు, బాధలు, గ్రహదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మామూలుగా ప్రతిరోజు దీపారాధన చేసుకునేటప్పుడు ఏ నూనె ఉపయోగించాలి? పండగలు అలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో ఏ నూనె ఉపయోగించాలి అన్న విషయము ఇప్పుడు తెలుసుకుందాము. దీపము సాక్షాత్తు భగవంతుని స్వరూపము. ఇంట్లో దేవునికి దీపారాధన చేసిన కొంతమంది తెలియక తప్పులు చేస్తూ ఉంటారు. మరికొందరికి నియమాలు తెలియకపోవచ్చు. ఏ ప్రమిదలో దీపం వెలిగించాలి, దీపారాధనకు ఎలాంటి నూనె ఉపయోగించాలి అన్న విషయంలో కొంతమందికి అసలు అవగాహన అనేది ఉండదు. ఎలాగంటే అలా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా గనక చేసినట్లయితే మీరు చేసిన పూజకు ఎలాంటి ఫలితము కూడా ఉండదు. పంచలోహాలు, వెండి ప్రమిదలు, మట్టితో చేసిన ప్రమిదల్లో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ప్రతిరోజు పూజ చేసేటప్పుడు మట్టి ప్రమిదలు ఉపయోగించటం మంచిది కాదు. మట్టి ప్రమిదలు ప్రతిరోజు దీపారాధనకు వాడితే అవి త్వరగా పగుళ్ళు ఏర్పడతాయి. అందువలన నిత్య దీపారాధనకు మట్టి ప్రమిదలు శ్రేయస్కరం కాదు. అందువలన ప్రతిరోజు దీపారాధన చేయటానికి ఇత్తడి, వెండి కుందులను ఉపయోగించాలి. స్టీలు కుందులను ఎట్టి పరిస్థితిలో కూడా దీపారాధనకు ఉపయోగించకూడదు. సహజంగా ప్రతిరోజు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తూ ఉంటారు. నువ్వుల నూనెతో దీపారాధన చేసినట్లయితే కోరికలు చాలా నిదానంగా తీరుతాయని, దీపారాధన చేయటం నువ్వుల నూనెతో చాలా మంచిదని చెప్పబడింది. ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా కూడా నెరవేరుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కావాలి అనుకునేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. విపరీతమైన అప్పుల బాధతో బాధపడేవారు, అప్పుల బాధలు తీరాలి అనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇంట్లో గొడవలు తగ్గాలి అనుకుని, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న వివాదాలు పరిష్కారం కావాలి అని అనుకునేవారు ఆముదంతో దీపారాధన చేస్తే మంచిది. గంధం నూనెతో దీపారాధన చేసినట్లయితే అప్పుల బాధలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరుశనగ నూనెతో దీపారాధన చేయకూడదు. నువ్వుల నూనె, కొబ్బరి నూనె, ఆముదము, ఇప్ప నూనె, ఆవు నెయ్యి అన్నీ కలిపి వాటిని ప్రమిదలో పోసి దీపాన్ని వెలిగిస్తే అఖండ ఐశ్వర్యం కలుగుతుంది. దీన్నే పంచదీప నూనె అంటారు. ఈ నూనెతో దీపాలు వెలిగించటం వల్ల జీవితంలో ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి. ఇంట్లో ఏవైనా దుష్టశక్తులు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. దీపారాధన చేసేటప్పుడు విప్ప నూనె, వేప నూనె, ఆవు నెయ్యి కలిపి వాడినట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన చేస్తే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. ఆవు నెయ్యి, విప్ప నూనె, వేప నూనె, ఆముదము, కొబ్బరి నూనె కలిపి 41 రోజులు దీపం వెలిగిస్తే సకల సంపదలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ప్రతిరోజు ఉదయము, సాయంత్రము దీపారాధన చేయటం చాలా మంచిది. ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేచి బ్రహ్మముహూర్తంలో పూజ చేస్తారో వారికి చాలా ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య దీపారాధన చేయటము చాలా మంచిది. సాయంత్రం సూర్యాస్తమయమైన తరువాత తులసి కోట ముందు దీపం వెలిగించాలి. ఇంటి ద్వారానికి ఇరువైపులా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలా మంచిది. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి లక్ష్మీదేవిని స్మరించినట్లయితే కోరిన కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో లక్ష్మీదేవిని పూజించాలి. శుక్రవారం సాయంత్రము పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత
కనకదార స్తోత్రాన్ని పఠించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. రావి చెట్టు ఆకులపై దీపారాధన చేసినట్లయితే అనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఒక రావి ఆకును తీసుకొని శుభ్రంగా కడిగి పూజా గదిలో పెట్టి దాని మీద దీపపు కుంది పెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన తర్వాత మీ కోరిక చెప్పి నమస్కారం చేసుకోవాలి. దీపం వెలిగించేటప్పుడు రావి చెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు ఉండే విధంగా, ఆకు చివరి భాగం మన వైపు ఉండే విధంగా దీపం వెలిగించాలి. ఇలా గనక దీపం వెలిగిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరటమే కాకుండా కాలసర్ప దోషాలు, నాగదోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమర వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. ఉత్తర దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య వంటివి ప్రాప్తిస్తాయి. దక్షిణం వైపు ఎప్పుడూ దీపారాధన చేయకూడదు. దక్షిణం వైపు దీపారాధన చేయటము అపశకునంగా చెప్తారు. కష్టాలు, బాధలు కలుగుతాయి. దీపారాధనలో మనము ఉపయోగించే నూనె కాకుండా వేసే ఒత్తులను బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. 2 ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది. సంతాన ప్రాప్తి కలగాలంటే 3 ఒత్తుల దీపం వెలిగించాలి. దారిద్ర్యం తొలగాలంటే 4 ఒత్తుల దీపం వెలిగించాలి. సంపద కోసం 5 ఒత్తులు వెలిగించాలి. విద్యాబుద్ధులు కావాలంటే 6 ఒత్తుల దీపం శ్రేయస్కరము. పత్తితో చేసిన ఒత్తులతో దీపం వెలిగిస్తే అదృష్టవంతులవుతారు. దీపారాధనకు తామరక్కాడతో చేసిన ఒత్తులు వెలిగిస్తే పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయి. పార్వతీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే పసుపు వస్త్రంతో చేసిన ఒత్తులు మంచివి. వైవాహిక జీవితం సాఫీగా సాగాలని, పిల్లల సంక్షేమం కోసం ప్రార్థించే వాళ్ళు ఎర్రని వస్త్రంతో దీపారాధన చేయాలి. దీనివల్ల వైవాహిక జీవితము దృఢమవుతుందని పెద్దలు చెప్తారు. జిల్లేడుకాయ నుండి వచ్చిన దుదిని పత్తిగా చేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. దీపారాధన చేసేటప్పుడు దీపారాధన కుందులను ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దాని మీద దీపారాధన కుందులు పెట్టాలి. దేవుని ప్రతిమల పూజా గదిలో దేవుని ముందు 2 దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. దీపం ఎప్పుడు నేరుగా దేవుని ఫోటోలకు ఎదురుగా పెట్టకూడదు. కొంచెం పక్కగా పెట్టాలి. దీపారాధన చేయటానికి ఒక ఒత్తిని ఎప్పుడూ వెలిగించకూడదు. దీపారాధన చేసిన తర్వాత దీపారాధన వెలుగుతున్నంత వరకు పూజా గది తలుపులు ముయ్యకూడదు. పూజ చేసేటప్పుడు నిలబడి పూజ చేయకూడదు. కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేయాలి. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ